హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తరుణి. ముందుగా తరుణి ప్రేక్షకులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అలాగే ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు ప్రముఖ వ్యక్తి అనితా దేశాయ్ గురించి మనం తెలుసుకుంటాం. అనితా దేశాయ్ ప్రముఖ ఇంగ్లీష్ నవల రచయిత. విభిన్న స్త్రీల పాత్రలతో మేధావి వర్గంతో పాటు మనలాంటి పాఠకులను కూడా ఆలోచింపచేసిన అనితా దేశాయ్ యొక్క ఇంగ్లీష్ నావెల్ ఫాస్టింగ్ ఫీస్టింగ్ విశ్లేషణతో మీ ముందు ఉన్నది పద్మావతి నీలంరాజు. సాహితీ ప్రియులైన తరుణీ పాఠకులతో కాసేపు గడపాలన్న ఆకాంక్షతో మీ ముందుకు వస్తున్న మీ పద్మావతి నీలంరాజు. తరుణీ పాఠకులతో కొద్దిసేపు అన్న శీర్షికతో ఈనాటి మన మహిళా దినోత్సవం నాడు మీతో కాసేపు గడిపే ప్రయత్నంలో ఒక ప్రశ్నతో మీ ముందున్నాను. సాహిత్యం ఎందుకు చదవాలి? ఈనాటి మన చర్చ ఈ ప్రశ్నతోటే మొదలవుతుంది. సాహిత్యం మానవ సంబంధాలను, మానవ జీవితాలను ప్రతిబింబిస్తుంది. ఏ కథ అయినా చదువుతుంటే మనకు అనిపిస్తుంది, ఈ కథ అచ్చు నా జీవితంలాగే ఉందే, ఈ స్త్రీ క్యారెక్టర్ నన్ను పోలినట్లే ఉందే అని చాలాసార్లు మనకు అనిపిస్తుంది. కానీ ఆ కథ పూర్తయిపోగానే అమ్మయ్య చదివేశాను అనుకుంటూ నేను కూడా మంచి పాఠకురాలిని అని తృప్తి పడిపోతూ మరొక పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుంటాము. కానీ ఈ మహిళా దినోత్సవం నాడు మనం మన ఆలోచనలను మార్చుకునే ప్రయత్నం చేయటానికి నాంది పలకాలనే ఉద్దేశంతో నేను ఒక 21వ శతాబ్దం ప్రారంభంలో ప్రచురితమైన ఒక ప్రముఖ నవల విశ్లేషణతో మీ ముందుకొచ్చాను. ఇలాంటి కథలను చదివేటప్పుడు మనం కాస్తంత విశ్లేషణాత్మకంగా కూడా ఆలోచించాలి. అప్పుడే మనం మన వంతు మార్పుకు దోహదం చేసిన వారం అవుతాం. భారతీయ మహిళా నవల రచయితలు విమెన్స్ లిబరేషన్ కోసం సాహిత్య ఉద్యమం చేపట్టారని చెప్పవచ్చు. వారు సమాజంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయం గురించి స్త్రీలకే తెలియజేయాలన్న ప్రయత్నం మనకి వారి నవలల్లో కనిపిస్తుంది. సాధారణంగా ఈ నవలల్లో స్త్రీ ప్రధాన పాత్రగా ఉంటుంది. వీరు కల్పిత స్త్రీ పాత్రలే అయినా పెద్ద సంఖ్యలో ఉన్న సామాజిక వ్యవస్థకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. పైకి విధేయత, బాధ మరియు త్యాగం అనే ఆలోచనల నుండి బయటపడటానికి వారు పోరాటం చేస్తారు. కానీ తిరుగుబాటు అంత సులభమైన ప్రక్రియ కాదు. ఇది కృతనిశ్చయం మరియు ఒక కాజు కోసం నిలబడాల్సిన దృఢ సంకల్పాన్ని కోరుతుంది. అలాగే వ్యక్తి త్యాగాన్ని కూడా. ఈరోజు ప్రముఖ వ్యక్తి అనితా దేశాయ్ గురించి మనం తెలుసుకుందాము. అనితా దేశాయ్ అసలు పేరు అనితా మజుందార్. ప్రముఖ నవలా రచయిత. కంటికి కనిపించే విధంగా పాత్రలను క్రియేట్ చేయటం, వాటి ద్వారా పాఠకుల మదిలో ఆలోచనలను రేకెత్తించడం ఆమె రచనల ప్రత్యేకత. విభిన్నమైన స్త్రీల పాత్రలతో మేధావి వర్గంతో పాటు మనలాంటి పాఠకులను ఆలోచింపచేసిన అనితా దేశాయ్ యొక్క ఫాస్టింగ్ ఫీస్టింగ్ నవల విశ్లేషణతో మీ ముందున్నాను. మన సమాజంలో జెండర్ ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మధ్యతరగతి కుటుంబాల్లో దీని పాత్ర చాలా కీలకం. బిడ్డ పుడితే అది అబ్బాయి అయితే ఇంకా సంబరం. అంతేకాదు, ఒక అమ్మాయి పుడితే అబ్బాయి కూడా కావాల్సిందే. అలా అబ్బాయి కోసం ఎదురు చూడటం, అమ్మాయి పుట్టకుండానే ఫీమేల్ ఫర్టిసైడ్ లాంటి చట్ట వ్యతిరేక చర్యలను చేయటం జరుగుతుంది. ఈ లింగ వివక్షను తల్లిదండ్రులు, చుట్టుపక్కల సమాజంలోని వ్యక్తులు ఎలా పెంచి పోషించారో ఫాస్టింగ్ ఫీస్టింగ్ అన్న నవలలో అనితా దేశాయ్ చాలా చక్కగా వివరించారు. కూతురైన ఉమ పెళ్లి కోసం, కొడుకు అరుణ్ చదువుల కోసం మాత్రమే పెరిగినట్లు కనిపిస్తారు ఈ కథలో. ఉమ ఇంటి పనులన్నీ సమర్థించటం, విధేయతతో అణుకువగా ఉండటం, అంతేకాకుండా తమ్ముడు అరుణ్ పట్ల శ్రద్ధ వహించడం లాంటి బాధ్యతలన్నీ ఆమెకి అప్పగించబడ్డాయి. అయితే అరుణ్ ఆరోగ్యంగా ఉండటం, ఉన్నత చదువుల కోసమే పుట్టినట్లుగా ఉండటం మనకి ఈ కథలో కనిపిస్తుంది. అట్టడుగు స్త్రీల విలక్షణమైన ప్రదర్శన కూడా ఈ నవలలో వివరించబడింది. ఈ నవల స్త్రీల నిస్సహాయతను మరియు మేల్ ఈగోస్ను ప్రతిఘటించడానికి ప్రయత్నించిన స్త్రీలు ఎలా విఫలమవుతారో కూడా పరిశీలిస్తుంది. నవలలోని స్త్రీ పాత్రలు సాధారణంగా మనకు కనిపించే స్త్రీలలాగే, మన చుట్టూ తిరుగుతున్న వ్యక్తులలాగే కనిపిస్తాయి. నవల కథా ఇతివృత్తం 2 దేశాల విభిన్న సంస్కృతులు కలిగిన భారత్, అమెరికాలలోని స్త్రీల స్థితిగతుల గురించి కూడా తెలియజేస్తుంది.
ఇప్పుడు మనము ఈ నవలలోని స్త్రీ పాత్రల గురించి తెలుసుకుందాం. మన సమాజంలో మహిళలు తమ బాధలను తమ విధిగానో కర్మగానో భావిస్తారు. మనం అతి సాధారణంగా గమనిస్తూ ఉంటాము. మెన్ ఐడియాలజీస్కి వ్యతిరేకంగా ప్రవర్తించడం స్త్రీలు ఇష్టపడరు అని. ఈ నవలలోని కథానాయిక తల్లి సాంప్రదాయ భారతీయ స్త్రీకి ప్రతీకగా నిలుస్తుంది. ఆమె విధేయత కలిగిన భార్య మరియు ఒక తల్లి. అంతేకాకుండా విధేయత మరియు అణుకువ కలిగిన కుమార్తెకు తల్లి. ఆమె తన కుమార్తెను కూడా తాను పెరిగిన దారిలోనే పెంచడం చేస్తుంది. ఎందుకంటే తన తల్లిదండ్రుల చేత ఆమె కూడా అలాగే పెంచబడింది కాబట్టి. అందుకు విభిన్నంగా కూడా ఆమె ఆలోచించలేదు. వన్స్ షీ రీకాల్స్, ఇన్ మై డేస్ గర్ల్స్ వర్ నాట్ గివెన్ స్వీట్స్, నట్స్, గుడ్ థింగ్స్ టు ఈట్, బట్ ఇట్ వాస్ గివెన్ టు ద బాయ్స్ ఇన్ ద ఫ్యామిలీ ఓన్లీ. అంటే ఆమె ఇలా గుర్తు చేసుకుంది, నా రోజుల్లో స్వీట్స్, నట్స్ లాంటి ఆరోగ్యకరమైన పదార్థాలు తినటానికి అమ్మాయిలకు ఇవ్వబడేవి కాదు. అలాంటి తినుబండారాలన్నీ ఇంట్లో ఉన్న అబ్బాయిలకు మాత్రమే అని. ఉమా తల్లి 16 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు భార్యగా ఆమె తన భర్త కోసం తనకి ఇష్టమైన కార్డ్స్ ఆడటం మానుకుంది. అయితే భర్త బయట ఉన్నప్పుడల్లా తన స్నేహితులతో ఆడుకుంటుంది. ఎక్కడో ఆమెలో కూడా స్వేచ్ఛ కోసం ఆరాటం కనిపిస్తుంది. ప్రయత్నిస్తుంది కూడా, కానీ విఫలమవుతుంది. ఇదే ఆమెలో అంతర్గత సంఘర్షణలకు దారితీస్తూ ఉంటుంది. ఆమె మగబిడ్డని కన్నప్పుడు అది ఆమె తన సోషల్ స్టేటస్ను పెంచినట్లుగా భావించింది. ముందు కంటే ఎక్కువగా ఆమె భర్తకు సేవలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అతను ఆమెను భార్యగా చేయడమే కాదు, ఆమెను తన కుమారునికి తల్లిగా కూడా చేశాడు కదా అన్న కృతజ్ఞతా భావంతో. భర్త కోసమే ఆమె తన బాధ్యతలు అన్నీ నిర్వహిస్తుంది. ఎందుకంటే తన కొడుకు గురించి మాత్రమే శ్రద్ధ వహించే తండ్రికి సమాధానం చెప్పాలి కాబట్టి. ఆమె కొడుకు అరుణ్ని బాగా పెంచింది అని ఆమెను ఈ ప్రపంచం అనుకోవాలి కదా అని. కొడుకుని పెంచడం స్త్రీ తల్లిగా ఒక పెద్ద బాధ్యత అని ఆమె బలంగా నమ్ముతుంది. ఆమె తన రూపం పట్ల కూడా చాలా జాగ్రత్త వహిస్తుంది. తద్వారా తన భర్త ఆమెను భార్యగా కలిగి ఉన్నందున గర్వపడతాడు అని కూడా అనుకుంటుంది. ఆమె తనని తానుగా పట్టు వస్త్రాలు మరియు నగలు ధరించడం, క్లబ్బులకు, విందులకు, వివాహాలకు ఆయనతో పాటు వెళ్ళడం చేస్తుంది. ఇలా చేయడం కేవలం తన భర్తని సంతోషం పెట్టడం కోసమే, కానీ ఆమె ఇష్టాయిష్టాలకు విలువనిచ్చి కాదు. స్వతంత్రంగా ఆలోచించే మీరామాసి, మిసెస్ ఓ హెన్రీలను ఆవిడ చాలా చిన్న చూపుతో చూస్తుంది. ఆమె వారిని సమర్థించదు. ఒక సాంప్రదాయ మహిళగా ఆమె ఎప్పుడు వారిని సమర్థించడానికి ఒప్పుకోదు. కానీ ఎప్పుడు అణిగిమణిగి ఉండాలన్న ఆలోచనతో, అలాగే ఆమె తన కుమార్తె ఉమా కూడా భావించడం ఆమెకెంతో తృప్తినిస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రముఖ స్త్రీవాద రచయిత వర్జీనియా వుల్ఫ్ యొక్క మాటలని మనం గుర్తు చేసుకోవటం ఎంతో అవసరం. ఎక్కడో ఒక చోట ప్రతి స్త్రీ తన సొంత పరిస్థితులకు తానే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ఆమె అంటుంది. సమ్వేర్ అ ఉమన్ ఈజ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ ఫర్ హర్ ఓన్ కండిషన్స్. ఇలాంటి స్వభావం మనం అనితా దేశాయ్ సృష్టించిన అమ్మ పాత్రలో చూడవచ్చు. కొన్నిసార్లు తమ కుమార్తెల పట్ల అమ్మలో ఉన్న పేట్రియార్కీ వైఖరులు ఆమె ఉన్న పేట్రియార్కీ వ్యవస్థ ప్రభావం వలన కలిగినవేమోనని అనిపిస్తుంది. సాధారణంగా స్త్రీలు సామాజిక కట్టుబాట్లను, ఆచార సాంప్రదాయాలను మార్చాలని, వాటికి విరుద్ధంగా ఆలోచించడానికి కూడా ఇష్టపడరు అని అనితా దేశాయ్ తన కథలో స్పష్టంగా ఈ పాత్ర ద్వారా చెప్పారు. మన కథానాయిక ఉమా గురించి పరిశీలిద్దాం. ఈ కథలోని నాయిక ఉమా జీవితం ప్యాట్రియార్కీ కుటుంబ వ్యవస్థలో అణిగిపోయినట్లుగా మనకి కనిపిస్తుంది. ఆమెకు ప్రేమ, స్వేచ్ఛ ఎప్పుడు దొరకలేదు. ఆమెకు ఎల్లప్పుడూ తన తండ్రి నుండి చిత్కారము మరియు తల్లి నుండి నిర్లక్ష్యం మాత్రమే అందాయి. ఆమె తల్లి కూడా ఆమె పట్ల ఎప్పుడు ఆప్యాయత, సానుభూతి లాంటివి ఎప్పుడు చూపలేదు. ఎప్పుడు నాన్న నిర్లక్ష్యానికి, అమ్మ తిట్లకి గురయ్యేది. ఉమకి తన గదిలో కవితలు చదవడం మరియు కార్డులు సేకరించడం అంటే చాలా ఇష్టం. కానీ ఆమె తల్లి ఆ పనులకు అడ్డుపడేది. ఎంత దయనీయం! ఎందుకంటే ఆమెకంటూ ఒక గది కూడా లేదు. ఆమె తనకు నచ్చిన ఒక పని కూడా చేయలేదు. ఆమెను తల్లి చేయనివ్వదు కూడా. అలా ఆమె జీవితానికి సంబంధించిన ప్రతి అంశము తండ్రే నిర్ణయించేవాడు. ఆమె కోసం ఒక గది లేదు, ఆర్థిక స్వాతంత్ర్యమూ లేదు. కానీ
ఆమెకు కవిత్వంపై ఉన్న ఆసక్తి ఉన్నప్పటికీ ఆ రంగంలో ముందుకు సాగడము కుదరడం లేదు. అంటే స్త్రీకి ఆర్థిక స్వతంత్రం, అంతేకాకుండా ఆమెకంటూ ఒక గది తన ఇంట్లో ఉండాలి అనేది ఒక ప్రముఖ స్త్రీవాద రచయిత వర్జీనియా వుల్ఫ్ యొక్క అభిప్రాయం. ఈ అభిప్రాయంలో మన ఉమా సరైనటువంటి నిర్వచనంగా కనిపిస్తుంది. ఉమకి తన తమ్ముడు అరుణ్లాగా అవకాశం వచ్చి ఉంటే తన కవితా పఠనాన్ని, రచనా నైపుణ్యాన్ని పెంచుకోగలిగేదాన్ని అని అనుకునేది. దురదృష్టవశాత్తు వివాహం కాలేదన్న విషయం కూడా ఉమ జీవితాన్ని నరకప్రాయంగా చేసింది. ఆమె కుటుంబంలో వ్యక్తిగా ఉన్న విలువను కోల్పోయింది. ఒక పని మనిషి స్థాయికి ఆమె దిగజార్చబడింది. సామాజిక పరిధిని దాటలేని నిస్సహాయత కారణం ఈ పితృస్వామ్య సమాజాన్ని పరిరక్షించడం కూడా స్త్రీగా ఆమెదే బాధ్యత అని ఈ సమాజం తరచూ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇదే విధంగా ఈ సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా వెళ్ళలేక ఎంతో సంఘర్షణ అనుభవిస్తూ ఉంటుంది ఉమ. ఆ నిరాశతో ఒకసారి ఆమె నీటిలో మునిగిపోయి తన జీవితాన్ని విరమించే ప్రయత్నం కూడా చేసింది. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఒకప్పుడు BBC వారు విమెన్ సూయిసైడ్ విశ్లేషణలో ఎక్కువ శాతం వివాహిత స్త్రీలు ఆత్మహత్యకు పాల్పడ్డారని రూఢి అయింది. అదే అనితా దేశాయ్ యొక్క నవలలోనూ కనిపిస్తుంది. ఒక మహిళ అణచివేతను భరించలేనప్పుడు, ఆమె పైన ఉన్న కుటుంబ ఒత్తిడుల నుంచి బయటపడలేక నిస్సహాయురాలైనప్పుడు ఆమె ఆత్మహత్యకు పాల్పడుతుంది అన్న విషయం ఉమా పాత్ర ద్వారా నిరూపించబడుతుంది ఈ కథలో. ఇలా అనేక సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగించి మన దృష్టిని ఆ అంశాల వైపుకు మరలించే నవలే ఫాస్టింగ్ ఫీస్టింగ్. ఇందులో స్త్రీలు అనేక సామాజిక నిబంధనలకు లోనై సమాజంలోని బాధితులుగా చిత్రీకరించబడ్డారు. ఈ సమాజంలో స్త్రీలు ఎన్ని రకాలుగా బాధించబడుతున్నారు అన్న విషయాలను, స్త్రీ అణచివేత కోసం జరిగే వివిధ మార్గాలను ఈ నవల చూపుతుంది. ఈ నవల మనకు 2 విభిన్న దేశాల సంస్కృతుల మధ్య వ్యత్యాసాన్ని కూడా చూపిస్తుంది. ఈ నవలలో మహిళలు వారు నివసించే దేశంతో కానీ సమాజంతో కానీ సంబంధం లేకుండా సులభంగా టార్గెట్ చేయబడతారు అనే వాస్తవాన్ని మనకి అనితా దేశాయ్ స్పష్టంగా వివరిస్తుంది. మన మీద ఉన్న అనేక సామాజిక మూఢ భావాల నుండి బయటపడేందుకు ఈ నవలా పఠనం దోహదం చేస్తుంది. మనం మన ఆలోచనలను మార్చుకునేందుకు చేసే మొదటి ప్రయత్నమే మన నిజమైన మహిళా దినోత్సవం. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ మై డియర్ లేడీస్. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.